పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ, గుజరాత్. ఏమిటి, నీ పెళ్ళి ఆగిపోయిందటగా? అవును, ఆగిపోయింది. ఏం జరిగింది? ఎందుకని పెళ్ళి ఆగిపోయింది? చెప్పడానికి కారణాలేవీ లేవు, పెళ్ళి ఆగిపోయింది అంతే. మీ అమ్మగారి కారణం వల్లే ఈ పెళ్లి ఆగిపోయిందని అందరూ చెప్పుకుంటున్నారు. ఆ మాట నిజమేనా? అలాగా? ఆ విషయం నాకు తెలియదే. అలా చూడు, చెట్లు ఎలా ఎండిపోయాయో. ఏమిటమ్మా? నాన్న, అమ్మ గురించి ఇంతవరకు ఎప్పుడు మిమ్మల్ని ఏమీ అడగలేదు. కానీ ఇప్పుడు నాకు కొన్ని విషయాలు తెలియాలి నాన్న. నువ్వు ఏ విషయాలు తెలుసుకోవాలమ్మా? ఏ కారణంతో అమ్మ మనల్ని వదిలేసి వెళ్ళిపోయింది? అతనితో కలిసి బతకాలి అనే ఉద్దేశంతో వెళ్ళిపోయిందా, లేక వేరే ఏదైనా కారణం ఉందా? ఈ విషయం నువ్వు మీ అమ్మని అడగలేదా? లేదు, నేనేదైతే అడగాలనుకున్నానో అది అడిగి వచ్చేశాను. ఒకవేళ నేను ఆవిడని అడిగినా ఆవిడ నిజమే చెప్తుందని ఏంటి ఖచ్చితం? మంచి పేరు తెచ్చుకోవడం కోసం ఆవిడ నాతో ఏమైనా చెప్తుంది. ఎదుటి వాళ్ళ దగ్గర మంచి పేరు తెచ్చుకోవడం కోసం మీ అమ్మ ఎప్పుడు అబద్ధాలు చెప్పదు. తను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. మీ అమ్మ గురించి నీకు తెలియదమ్మా. అమ్మ మీద ఎంతో మంచి అభిప్రాయం ఉన్న మీరు ఎలా ఆవిడికి దూరం అయ్యారో? విధమ్మా, అంతకు మించి నేను ఇంకేమీ చెప్పలేను. నాన్న, మీరేదో దాస్తున్నారా? ఒకవేళ నా దగ్గర అమ్మ మంచిదని నిరూపించడం కోసమా? అలా ఎందుకు అనుకుంటావమ్మా? నేను మంచివాడిని నిరూపించుకోవడానికి కూడా ఉండొచ్చు కదా. నో, నెవర్. మా నాన్న గురించి నాకు తెలుసు. నీకు నా మీద ఉన్న ప్రేమతో అలా మాట్లాడుతున్నావు. ఒకవేళ ఇరువైపులా తప్పుండొచ్చు. మరైతే ఎలా మీరు విడిపోయారో? అసలు తప్పు ఎవరిది నాన్న? మంచేదో చెడేదో తెలుసుకునే స్థితిలో నేను లేనమ్మా. అంతా విన్న తర్వాత ఏది మంచి ఏది చెడో నువ్వే నిర్ణయించుకో. ఏం జరిగిందో చెప్పండి నాన్న. సుధా వాళ్ళ నాన్నే నా గురువు. ఆయనకి మీ అమ్మ ఒక్కగానొక్క కూతురు. అయినా తన భార్య చనిపోయినా ఇంకొక పెళ్లి చేసుకోకుండా కన్న కూతురే సర్వస్వం అనుకున్నారు. నువ్వు నాకెలాగో ఆయనకి మీ అమ్మంటే అంత ప్రాణం. సార్, మీరేమిటి ఇక్కడ? పెన్షన్ తీసుకోవడానికి వెళ్ళాను. వచ్చే దారిలో తల తిరుగుతున్నట్టు అనిపిస్తే అలా ఇక్కడ కూర్చుండిపోయాను. ఇప్పుడు ఎలా ఉంది సార్? డాక్టర్ దగ్గరికి వెళ్దామా? అదేం వద్దు, ఇప్పుడు కొంచెం పర్వాలేదు. ఎండ ఎక్కువగా ఉండటం వల్ల కాస్త తల తిరుగుతుంది. కూర్చోగానే సరిపోయింది. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలి? నేను తీసుకెళ్తాను రండి. ఈ పక్కనే మా ఇల్లు, నేను వెళ్తాను. లేదు సార్, వద్దు. ఇప్పుడు మీరు ఒంటరిగా వెళ్ళటం మంచిది కాదు. నేను మీకు తోడుగా వస్తాను. మీకెందుకులే బాబు శ్రమ. ఇందులో శ్రమే ఉంది సార్. మీరు నన్ను గుర్తుపట్టలేదు అనుకుంటాను. ఆగాగు, ఇప్పుడు గుర్తొచ్చింది. బాలచంద్రవేగా? ప్రతి సంవత్సరం ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యే నా స్టూడెంట్ బాలచంద్రవేగా నువ్వు? మీరు ఇంకా గుర్తుపెట్టుకుంటారు అనుకోలేదు. ఎలా మర్చిపోగలను? మీరే కదయ్యా నా ఆస్తి. మరి ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఇక్కడ గాంధీ కాలేజీలో ప్రొఫెసర్ అండి. చాలా సంతోషం. తన దగ్గర చదువుకున్న విద్యార్థులు ఒక ఉన్నత స్థాయికి వెళ్ళినప్పుడు ఆ గురువుకి అంతకు మించిన ఆనందం ఇంకేముంటుందయ్యా? సార్, కాస్త మెల్లగా నడవండి. ఆరోగ్యం బాగాలేదు కదా. నా విద్యార్థిని చూసిన ఆనందంలో నా వయసే మర్చిపోయినయ్యా. సుధా కూడా నీలాగే మాట్లాడుతుంది. చూసావా, ఇదే నా ఇల్లు. ఓకే, నేను వెళ్ళొస్తాను సార్. అరే ఏంటయ్యా అంత తొందర? ఇంత దూరం వచ్చాక ఇంటికి రాకుండా వెళ్తా? లేదు సార్,
వీలు చేసిన ఇంకొక రోజు వస్తాను. ఏ ఇప్పుడు రాకూడదా? 10 నిమిషాలు లేటుగా వెళితే మీ ఇంట్లో వాళ్ళు నేను లోపలికి రానివ్వరా? అదేం లేదండి. ఆ, లోపలికి రా బాబు. సుధా, కూర్చో బాబు. ఏంటి నాన్న ఇంత లేటు? నీకు ఇతను ఎవరో తెలుస్తోందా? ఈ అబ్బాయి నా పాత స్టూడెంట్, పేరు బాలచందర్, ఇప్పుడు కాలేజీ లెక్చరర్. నమస్కారం. నమస్కారం. ఇతను నన్ను చూడకపోతే నేను అసలు ఇంటికి వచ్చేవాడిని కాదేమో. ఏమంటున్నాను నాన్న? ఏమీ లేదు, కాస్త తల తిరిగిందంతే, దారిలోనే కూర్చుండిపోయాను. అయ్యో, ఏమైందానా? ఇప్పుడు ఎలా ఉంది? నాకేమీ కాలేదమ్మా, నువ్వేం కంగారు పడకు. భయపడాల్సిందేమీ లేదు. నాన్నకి ఒంట్లో బాగాలేకపోయినా నాతో ఏమీ చెప్పరు, అదే నాకు భయం. నాకేం కాలేదని చెప్పాను కదా, నువ్వు వెళ్ళి బాలచంద్రకు ఒక కప్ కాఫీ తీసుకురా. లేదండి, వద్దు. ఏం బాబు, నీ కాఫీ అలవాట్లేదా? ఒక్క నిమిషంలో తీసుకొస్తాను. అప్పుడే నేను మీ అమ్మని మొదటిసారి చూశాను. మొదటి చూపులోనే మీ అమ్మ నన్ను ఆకర్షించింది. తన అందం, తన మాట తీరు, ఇవన్నీ కూడా నన్ను ఎంతగానో ఆకర్షించాయి. ఆ తర్వాత వాళ్ళ నాన్నగారిని కలవడం కోసం నేను తరచూ వాళ్ళ ఇంటికి వెళ్తుండేవాడిని. సుధ కూడా నన్ను ఇష్టపడటం వల్ల మేము మరింత దగ్గరయ్యాం. ఒకసారి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి ఒక గెస్ట్ వచ్చాడు. అరే రాబాబు, ఇప్పుడు నీ గురించే మాట్లాడుకుంటున్నావు. నన్ను చూసి మీరు అలా అంటున్నారు కదా? ఆహాహా, అదేం లేదు, నిజమే చెప్తున్నాను. రా, వచ్చి కూర్చో. ఈయనెవరో నీకు తెలుసా? నీలాగే నేనంటే ఎంతో అభిమానం ఉన్న నా పాత స్టూడెంట్, పేరు జయదేవ్, బాగా పాడతాడు. హలో సార్. హలో. ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా ఆంధ్రప్రదేశ్ మెచ్చుకునే గొప్ప గాయకుడు అవుతాడు. అలాంటిదేమీ లేదు, నా మీద ఉన్న ప్రేమతో అలా అంటున్నారు. అయ్యయ్యో, నిజమే చెప్తున్నారు. మా గురువుగారు ఎప్పుడూ అబద్ధం చెప్పరు. తర్వాత జయదేవ్, ఈయనెవరో నీకు తెలుసా? పేరు బాలచందర్, పెద్ద కాలేజీ లెక్చరర్. నిన్న నాన్నకు మైకు వచ్చింది, మీతో చెప్పకూడదని నాన్నగారు ఆర్డర్ వేశారు. భలేవరే, ఒంట్లో బాగపోతే చెప్పకుండా ఉంటారా? ఏమిటి సార్ మీరు? పదండి డాక్టర్ దగ్గరికి వెళ్దాం. అవును, కంప్లీట్గా చెకప్ చేయించాలి. చూసారా, జయదేవ్ గారు కూడా కరెక్ట్గా అదే మాట చెప్తున్నారు. బాగా ఆలోచించి నా మనసులో ఉన్నది వాళ్ళ నాన్నగారితో చెప్పాలని నిర్ణయించుకున్నాను. ఏంటి బాబు, నాతో ఏదో మాట్లాడాలని చెప్పావు? సార్, అది అది మీరు తప్పుగా అనుకోకపోతే నేను సుధని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఇది చెప్పడానికి ఎందుకయ్యా ఇంత ఆలోచన? నాకు ఇష్టమే బాబు, చాలా చాలా సంతోషం. పెళ్ళి సింపుల్గా జరిగితే చాలండి. నాకు బంధువులంటూ ఎవరూ లేరు, ఫ్రెండ్స్ కూడా పెద్దగా ఎవరూ లేరు, అందుకని ఆడంబరం ఏమీ అక్కర్లేదు. ఓకే, సింపుల్గానే చేద్దాం. అలా చేస్తేనే నాకు ఇష్టం. సరే, ఇప్పుడే నాకు గుర్తుకొస్తుంది, ఇన్నేళ్ల పరిచయంలో మీ తల్లిదండ్రుల గురించి నాకేమీ చెప్పలేదే. నేను చెప్పాను కదా సార్, నాకు అమ్మా నాన్న లేరు. నాకు ఊహ తెలియక ముందే మా అమ్మ చనిపోయింది. మా నాన్న ఉండి లేనట్టే. ఆయన ప్రేమని నేను ఎప్పుడూ పొందలేదు సార్. ఎందుకంటే ఆయన ఎప్పుడు చూసినా బిజినెస్ బిజినెస్ అంటూ 24 గంటల సేపు తిరుగుతూ ఉండేవారు. ఆ తర్వాత ఆయన చనిపోయారు. బంధువులంటూ నాకెవరూ లేరు. ఇక మేము ఉన్నాంగా. ఇప్పుడు ఒప్పుకుంటారా నేనే గెలిచానని? సరే సరే, ఆ? నువ్వే గెలిచావులే. ఆ. ఒప్పుకుంటున్నాను. ఎందుకు అలా వెళ్ళిపోతున్నావు? ఆగు, నేను వస్తున్నాను. పందెం కట్టుంటే ఓడిపోయి ఉండేవారు కదా. అందుకే ముందుగా తెలివితేటలతో పందెం వద్దు అని చెప్పాను. మేడం, కాస్త నడిస్తే చాలు, ఆయాసం ముంచుకొస్తుంది. అయితే రండి, మనం డాక్టర్ని కలిసి వెళ్దాం. అమ్మో, ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వద్దు. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళి పిల్లలేరని చెప్పి ఆయన బుర్ర తింటావు. నాకు ఆయాసం వస్తుందని చెబితే మనకి జీవితంలో పిల్లలే పుట్టరు అని చెబుతాడు. ఆ తర్వాత నువ్వు నా ప్రాణాలు తీస్తావు. అక్కడ చూసావా ఎవరు వస్తున్నారు? వండర్ఫుల్. ఏమిటి వాకింగా?
స్లిమ్ అవ్వాలనా? ఆటో ఏమీ దొరకలేదు, అందుకనే నడిచి వస్తున్నాం. డాక్టర్ని చెప్పింటే మీకు కలవాలి కదా. అపాయింట్మెంట్ తీసుకున్నామంటే అపాయింట్మెంట్ లాగానే ఉండాలి. అవునవును, అపాయింట్మెంట్ కీప్ చేయడంలో మీ భార్యాభర్తలకు ఎవరూ సాటిరారు. నిన్న సాయంకాలం నన్ను ఇంటి రమ్మని చెప్పి మీరిద్దరు ఎస్కేప్ అయిపోయారు కదా. అయ్యో, తప్పు జరిగిపోయింది. తనకి గుళ్ళో ఒక తీర్చవలసిన మొక్కుంది. అసలు విషయం అది చెప్పడం మర్చిపోయాం. అది ఎలా మర్చిపోతారండి? నిన్న రాత్రి నేనేం చేశానంటే చాలు ఇంక మొక్కు. ఆయన చాలా పనులు ఉన్నాయి, మీరు వెళ్ళండి.